హలో అండి. వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు మేము ఇదొచ్చేసి థర్స్‌డే జూలై 4థ్. జూలై 4థ్ ఏంటంటే మాకిక్కడ ఇండిపెండెన్స్ డే అనమాట. ఇండిపెండెన్స్ డే లాగా మనకక్కడ ఇండిపెండెన్స్ డే లాగా ఇక్కడ జూలై 4థ్ వీళ్ళకి. సో, ఈరోజు హాలిడే కాబట్టి మేము బీచ్ ఎళ్తున్నాము. సో, రెడీ అయితే అయ్యాము. మార్నింగ్ అంటే 9:00 వరకు వెళ్ళాలి అని అనుకుంటున్నాము. సో, ఈలోపైతే బ్యాగ్ అంతా కూడా రెడీ అయిపోయింది. సో, జస్ట్ రెడీ అవుతున్నాం. సో, మా దగ్గర నుండి ఒక 3½ అవర్స్ ఉంది బీచ్. అండ్ ఈ సమ్మర్‌లో అసలు ఎళ్ళలేదు. సో, అందుకనేసి వెళ్దామని అనుకుంటున్నాము. ఇండియా ట్రిప్ అదే అయిపోయింది కదా! మనమంతా ఆడి పాడి వేళ సంక్రాంతి పండగ చేద్దామా. యాక్చువల్‌గా నేనేమనుకున్నా అంటే నేను కొంచెం టైం ఉంటే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుందాం అనుకున్నా. చూసారా ఎలా ఉందో? బట్ అసలు కుదరలేదు చేయడానికి కూడా. సో, మేము ఈరోజు వెళ్ళి ఇప్పుడు మార్నింగ్ వెళ్తున్నాం కదా! ఈరోజు బీచ్ దగ్గర ఫైర్ వర్క్స్ కూడా ఉంటాయంట. సో, అది చూసుకొని మళ్ళీ రేపు అంటే ఫ్రైడే ఈవినింగ్ మళ్ళీ బ్యాక్ వద్దామనేసి ప్లాన్. చూడాలి ఎలా ఉంటుందనేది. సో, సన్ స్క్రీన్ కూడా ఇప్పుడే అప్లై చేసుకుంటున్నా. Now it's time to pack my bag. సో, ఇక్కడైతే ఇంకా అందరం రెడీ అయిపోయామండి. అందరం రెడీ అయిపోయి ఇంకా కిందికి వచ్చేసాము. నేను వచ్చేసి ఇక్కడ జ్యూస్ చేసుకుంటున్నాను. నైట్ నానబెట్టుకున్నాను అనమాట డ్రై ఫ్రూట్స్ది. సో, అది జ్యూస్ చేసుకుంటున్నాను. ఈలోపు ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసి ఇంకా మేము బ్యాగ్ ఇంకా ప్యాక్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా ఇంకా కార్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. అండ్ నేనేంటంటే చెప్పాను కదా లాస్ట్లో ఏంటి అంటే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నేను డేట్స్ కూడా వేస్తాననేసి 1 or 2. సో, మోస్ట్లీ అయితే 1 వేస్తానండి. ఎందుకంటే 2 వేసేస్తే ఇంకా స్వీట్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో, జ్యూస్లోనే ఇంకా నేను డ్రై ఫ్రూట్ది కూడా చేసి గ్రైండ్ చేసుకుంటాను, లైక్ డేట్స్ వేసి అండ్ కొంచెం మిల్క్ యాడ్ చేసి దాని తర్వాత ఫైనల్లీ కొలాజిన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ మధ్య. ఇంకా ఇది కూడా బాగా వర్క్ అవుతుంది. సో, కొలాజిన్ కూడా అంటే నేను యూజువల్గా మా హస్బెండ్ అయితే కాఫీలో తాగుతారు, నేను కాఫీ తాగను కాబట్టి ఇంకా నేను మార్నింగ్ జ్యూస్ చేసుకుంటాను కదా, ఆ జ్యూస్లోనే నేను ఇంకా కొలాజిన్ యాడ్ చేసుకొని ఇంకా తాగేస్తానమాట. సో, అలా నాది మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అదే ఉంటుంది. ఇంకా జ్యూసే, ఇంకా డ్రై ఫ్రూట్స్ జ్యూసే ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అనమాట. అదే హెవీగా ఉంటుందండి. మధ్యాహ్నం కొంచెం అంటే నేను ఒక 9-10 లోపు తాగకపోయాను అనుకోండి ఆ జ్యూస్, నాకు ఇంకా ఆఫ్టర్నూన్ 12-1కి కూడా నాకు ఆకలి అవ్వదన్నమాట. అది హెవీగా ఉంటుంది కదా ఇంకా. సో, మంచి ఫిల్లింగ్గా ఉంటుంది, అసలు ఆకలి అవ్వదన్నమాట. సో, అది లేట్ అయిపోయిందంటే నేను జ్యూస్ తాగడం ఇంకా నా లంచ్ కూడా లేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఇంకా మేము కార్లో రెడీ అయిపోయాము, వెళ్తూ ఉన్నాము. సో, దగ్గరలోనే ఇంకా మేము మా ప్లేస్ నుండి ఇంకా బీచ్కి వెళ్ళాలి అంటే 3½ అవర్స్ జర్నీ కాబట్టి ఇంకా దారిలోనే అంటే బీచ్ దగ్గరలోకి వెళ్ళిన తర్వాతే మేము ఇంకా లంచ్ చేసామన్నమాట. సో, మేమిద్దరం ఈరోజు అనుకోకుండా వైట్ అలాగే సేమ్ ట్విన్ లాగా వేసుకున్నాం అనమాట. బాగుంది ఇద్దరిది కూడా. కానీ ఒక ఫోటో కూడా తీసుకోలేదండి, ఎందుకంటే డైరెక్ట్ జర్నీలో ఇది వేసుకున్నాము, వెళ్ళగానే బీచ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ వేరే డ్రెస్ వేసుకున్నాం అనమాట. ఫొటోస్ ఏం దిగలేదు, వీడియోస్ తీసుకుందాం అనుకున్నాం, ఏం దిగలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము వచ్చిన రెస్టారెంట్ నేమ్ వచ్చేసి మీట్ ద గ్రీక్ అండి, మీట్ ది గ్రీక్.
సో ఆ రెస్టారెంట్కి వచ్చాము. ఫుడ్ ఓకే బాగుంది. అండ్ దాని తర్వాత మేము డైరెక్ట్గా వచ్చేసి ఇంకా బీచ్కి వెళ్ళామన్నమాట. రూమ్లో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ ఇంకా బీచ్ వెళ్ళాము. మేము వెళ్ళింది క్యారోలినా బీచ్ అండి. చెప్పవా ఇలా ఆర్బేబీ చూడు. సో ఇక్కడ ఏంటంటే అండి అసలు ఎంత జనాలు వచ్చారో అంటే ఈ జూలై 4th ఇండిపెండెన్స్ డే వీకెండ్ కాబట్టి అందరూ పిల్లల్ని వేసుకొని వచ్చారండి. అసలు జనాలు బీచ్ దగ్గర నేను ఇంత జనాల్ని అసలు ఎప్పుడు చూడలేదన్నమాట. అంత జనాలు ఉన్నారనమాట. అంటే ఉన్నారు కానీ ఏంటంటే ఈ ప్లేస్లో ఇంత తక్కువ ప్లేస్లో అంటే ఈ బీచ్ దగ్గర ఈ ప్లేస్లో అసలు ఇసుకేస్తే రాలనంత జనం అంటారు కదా, సో అలా ఉన్నారనమాట. మాకు ప్లేస్ వెతుక్కోవడానికి కూడా కూర్చోవడానికి ఎంత టైం పట్టిందో, ఎందుకంటే ఇంకా అందరూ అసలు జనాలు అయితే మామూలుగా లేరండి. ఇంకా అందరూ పిల్లలతో వచ్చారు, బాగా ఎంజాయ్ చేశారనమాట. సో మేము ప్లేస్ చూసుకొని ఎక్కడ కూర్చోవాలా అని కొంచెం ప్లేస్ అక్కడ దొరికితే ఇంకా అక్కడ మ్యాట్ వేసుకొని అలా కూర్చున్నాము. అండ్ కొంచెం వాటర్ దగ్గర ఆడదామని వచ్చాం కానీ అండి అసలు అలలు ఎంత అలలో అసలు చాలా ఎక్కువగా వచ్చాయన్నమాట. మేము సాయంత్రం పూటే వెళ్ళాము అండ్ అలలు కూడా ఆ టైంకి బాగా ఉన్నాయి. బట్ స్టిల్ అండి అంత అలలున్నా పిల్లలైతే అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో అక్కడ పిల్లలైతే. అంటే వాళ్ళకి వాటర్ అంటే ఇంకా భయం లేకుండా అలలు వస్తున్నాయని అలా లేకుండా అలల దగ్గరికి వెళ్తున్నారు, ఆ అలలతో పాటు కొట్టుకొని వచ్చేస్తున్నారు అనమాట. బాగా ఎంజాయ్ చేశారు అక్కడ పిల్లలందరూ కూడా. సో ఇక్కడ ఆరుకి ఏంటంటే ఇంకా వాడికి బీచ్ అంటే ఎంత ఇష్టమో అండి. బీచ్ అంటే ఇంకా వాటరు, ఇసుకలో ఆడుకోవడం వాడి టాయ్స్తో.
బీచ్ వెళ్తున్నామంటే ఇంకా ఫస్ట్ వాడికి గుర్తొచ్చేది అదే అనమాట. నా టాయ్స్ అన్నీ తెచ్చుకోవాలా అనేసి అడుగుతూ ఉంటాడు ఫస్టే. సో టాయ్స్ అన్నీ మేము బీచ్కి వెళ్ళినప్పుడల్లా వాడి టాయ్స్ అన్నీ ఇసుకలో ఆడుకునేవన్నీ తీసుకొస్తామండి. వాడి ట్రక్స్, వాటర్ గన్స్ అన్నీ తీసుకొని వస్తామన్నమాట. సో అలా చాలా టైం స్పెండ్ చేస్తాడు అక్కడ అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాడనమాట. మనకి ఇంటి దగ్గర అంటే ఇలాంటి ఇసుక మట్టిలో ఆడుకునేవి ఉండవు కాబట్టి ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడే ఇలాంటివి అలా మేము ఆడిస్తాము, అలా ఆడుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ ఆడుతూ ఉన్నాడు, మీరు కూడా చూడండి. పడతావు. సో ఇలా చాలాసేపు సాయంత్రం టైంలో టైం స్పెండ్ చేసాము బీచ్ దగ్గర. వాటర్‌లోకైతే ఎక్కువగా దిగలేదండి. జస్ట్ కొంచెం దూరమే వెళ్ళామనమాట వాటర్ లోపలికి. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకా రూమ్‌కెళ్తున్నాము. రూమ్‌కి కాదు, ఇంకా మేము ఇప్పుడు ఫైర్ వర్క్స్ జరుగుతున్నాయి. సో, ఆ ప్లేస్‌కెళ్తున్నామనమాట. సో, ఇక్కడ జూలై 4థ్ అనగానే ఇక్కడ ఇండిపెండెన్స్ డే కదా! సో, ఏంటంటే ఇక్కడ బాగా ఫైర్ వర్క్స్ జరుగుతాయి.
సో, చాలా అనమాట. ఇంకా ప్రతి ప్లేస్‌లో ఇంకా బీచ్‌లో కూడా బాగా చేస్తారంట. సో, అందుకనేసి మేమిక్కడ మాకు క్యారోలినా బీచ్ అండి మేమొచ్చింది. సో, ఇక్కడికొచ్చామనమాట. సో, మాకు అప్ టౌన్‌లో కూడా మేముండే ప్లేస్‌లో అసలకి తెగ చేస్తారు. ఫైర్ వర్క్స్ చాలా పెద్ద పెద్ద సౌండ్స్ వస్తాయన్నమాట. సో, చాలా ఒక హాఫ్ అన్ అవర్ చేస్తారు. సో, ఇప్పుడైతే ఇంకా ఆరు బేబీవి అన్ని టాయ్స్ అన్నీ వాష్ చేసి మళ్ళీ ఇంకా వెళ్తున్నాము. సో, అక్కడ ఫైర్ వర్క్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా నేను కొంచెం యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇదండి మేము థర్స్‌డే వెళ్ళాం కదా! సో, వెళ్ళిన సాయంత్రం పూట మేము ఇలా టైమ్ స్పెండ్ చేశామనమాట బీచ్ దగ్గర. మీకెలా అనిపించింది ఈ వీడియో అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి. మేమిలా కార్ దగ్గరకొచ్చాము. అప్పుడే ఫైర్ ఇంజిన్ వెళ్తుందండి. అక్కడ పక్కన ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. అక్కడ అంటే వాటర్‌లో ఎవరైనా పడిపోయి ఉంటారు అనేసి. సో, దానికోసం వెళ్తున్నారనుకుంటా అనేసి. సో, అది కామన్‌గా జరుగుతూనే ఉంటుందంట బీచ్ ఉన్న దగ్గర. సో, ఇప్పుడైతే మేము ఫైర్ వర్క్స్ దగ్గరకొచ్చామండి. ఇది కూడా మేము వెళ్ళిన బీచ్ వెళ్ళాం కదా! ఇదొక వేరే సైడ్ అనమాట. అదే బీచ్ వేరే సైడ్ వాటర్‌లో ఇలా చేస్తూ ఉన్నారనమాట. ఫైర్ వర్క్స్. సో, చాలా వచ్చారు దీన్ని చూడడానికి కూడా. మాకసలకి పార్కింగే దొరకలేదు. సో, ఎక్కడో ఇలా సైడ్‌కి పార్కింగ్ ఒకటుంటే అక్కడ పెట్టేసి వచ్చామండి. ఇవి చూసి ఫాస్ట్‌గా మళ్ళీ వెళ్ళిపోయామన్నమాట. బట్ మాకు అప్ టౌన్‌లో జరిగేంత ఫైర్ వర్క్స్ అయితే ఇక్కడ జరగలేదండి. ఇంకా అసలు బాగా జరుగుతాయి. కానీ ఇక్కడ నార్మల్‌గానే జరిగాయన్నమాట. సో, ఇవి చూడడానికి ఎక్కడెక్కడి నుండో చూడడానికి వస్తూ ఉంటారండి. ఈ ఫైర్ వర్క్స్ చూడడానికి అందరూ వస్తూ ఉంటారు. పిల్లలు, పెద్దలు అందరూ ఇంకా వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారనమాట. మన ఇండియాలో